ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయము 4,20,000 చదరపు అడుగులు పైగా విస్తీర్ణంలో చుట్టూ 20 అడుగుల గోడతో ఉండే దేవాలయము. ఈ గుడి విమానం మీద ఉండే చక్రాన్ని నీల చక్రము అంటారు. దీన్ని అష్టధాతులతో చేస్తారు. దీని ఎత్తు 11.6 అడుగులు మరియు చుట్టుకొలత 36 అడుగులు. సాధారణంగా ఒక్క రోజులో జరగాల్సిన రథయాత్ర ఈ సంవత్సరము ఆది సోమ 2 రోజుల్లో జరిగింది. 1971 తర్వాత, అంటే దాదాపు 53 సంవత్సరాల తర్వాత 2 రోజుల రథయాత్ర జరగటం ఇదే తొలిసారి. కొన్ని గ్రహాల ప్రభావం వల్ల ఈ సంవత్సరం 2 రోజుల రథయాత్ర చేయాల్సి వచ్చింది. పూరి జగన్నాథుని రథయాత్రకు రాష్ట్రపతి గారు హాజరవటం ఇదే తొలిసారి. పూరి జగన్నాథుని రథయాత్రలో 3 దేవుళ్ళు లార్డ్ జగన్నాథ మరియు ఆయన సోదరుడైన లార్డ్ బలరామ మరియు వీరి సోదరి అయిన సుభద్రాదేవిని ఊరేగిస్తారు. సాధారణంగా అన్ని ఆలయాలలో దేవుడు తమ దేవేరితో కలిపి కొలువై ఉంటారు. కానీ పూరి జగన్నాథుని దేవాలయంలో మాత్రం జగన్నాథుడు తన అన్నాచెల్లెలతో కలిపి కనిపిస్తారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు జగన్నాథుడిగా, బలరాముడు సుభద్రలతో కలిసి ఒకే గర్భాలయంలో కొలువై ఉంటారు. పూరి జగన్నాథ ఆలయాన్ని 12వ శతాబ్దంలో అనంత ఐర్మన్ చోళగంగదేవ అనే రాజు ప్రారంభించగా ఇంద్రజిమ్న అనే రాజు ఈ గుడిని నిర్మించారని పురాణం. చరిత్రలో అనేక సార్లు ఈ దేవాలయంపై దాడులు జరిగి విగ్రహాలను రహస్యంగా దాచాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. పూరి జగన్నాథ దేవాలయంలో వంటశాల చాలా ప్రత్యేకము. ఇక్కడ నైవేద్యము కట్టెలపై మీద మాత్రమే చేస్తారు. దేశంలోని అతిపెద్ద సాంప్రదాయ వంటశాలలో ఇది ఒకటి. పూరి జగన్నాథుని ప్రసాదాలు చాలా ప్రత్యేకము. పూరిలో 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి అధిక ఆషాఢం వచ్చినప్పుడు అమావాస్య రోజు రాత్రి 12 గంటలకు నవకళేబర యాత్ర జరుగుతుంది. నవకళేబర యాత్ర అనగా పాత విగ్రహాల స్థానాలలో కొత్త విగ్రహాలను పెట్టేటప్పుడు పాత విగ్రహంలోని ఒక బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహంలో పెడతారు. పాత విగ్రహాలను తీసుకెళ్లి ఒక చోట భూస్థాపితం చేసి అంత్యేష్టి సంస్కారం చేస్తారు. ఆ రోజు పూరి అంతటా కరెంటును మరియు పూరి ఆలయంలోని దీపాలను కూడా అర్పిస్తారు. విగ్రహాలను మార్చేటప్పుడు పూజారులు సైతం కళ్ళకు గంతలు కట్టుకొని పాత విగ్రహంలోని బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహంలో పెడతారని ప్రచారం. ఆలయం లోపలికి వెళ్లే 4 పూజారులలో అత్యంత పెద్ద వయసు గల పూజారిని పతి మహోపాత్ర అని, మిగిలిన 3 పూజారులను దైతపతులు అని అంటారు. పతి మహోపాత్ర జగన్నాథమూర్తి పాత విగ్రహంలోని బ్రహ్మ పదార్థాన్ని మరియు 3 దైతపతులు బలరామమూర్తి, సుభద్రాదేవి యొక్క పాత విగ్రహంలోని బ్రహ్మ పదార్థాన్ని తీసేసి కొత్త విగ్రహాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. బ్రహ్మ పదార్థాన్ని మార్చేటప్పుడు మంత్రం జపించగా దానంతట అదే చేతిలోకి వస్తుందని, మళ్ళీ కొత్త విగ్రహాల దగ్గరికి వెళ్ళి మంత్రం జపించగా దానంతట అదే కొత్త విగ్రహాల్లోకి వెళ్తుందని ప్రచారం. కొత్త విగ్రహాలలో బ్రహ్మ పదార్థంతో పాటుగా తులసి గంధంను కూడా పెట్టగా మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఆ బ్రహ్మ పదార్థాన్ని మార్చేటప్పుడు వాటి సువాసన అలాగే ఉంటుందంట. ఈ బ్రహ్మ పదార్థాన్ని ఎవరైనా చూసినా, కనీసం అనుభవించినా కూడా చనిపోతారని అక్కడ ప్రజల యొక్క నమ్మకం. అందుకని వంశంలోని అత్యంత వృద్ధులను మాత్రమే ఈ ప్రాసెస్కి తీసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఆ విగ్రహాలను మార్చే టైంకి వారు ఉండరు. ఇప్పటి వరకు 2 సార్లు మార్చిన వారెవరూ లేరు. ఆ 4 పూజారులు బ్రహ్మ పదార్థాన్ని చూడకుండా కళ్ళకు గంతలు మరియు స్పర్శ తెలియకుండా మోచేతి వరకు పట్టుబట్టలను చుట్టేస్తారు. ఈ బ్రహ్మ పదార్థము శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క హృదయం అని అందరి నమ్మకం. ప్రతి సంవత్సరము జ్యేష్ఠ పౌర్ణమి నాడు పూరి జగన్నాథుని పుట్టినరోజుగా విశ్వసించి ఆ రోజు పూరి మూల విరాట్కి 108 కుండలతో అభిషేకం చేస్తారు. ఆ రోజుని స్నానయాత్ర లేదా స్నాన పౌర్ణమి అని కూడా అంటారు. తర్వాత ఏనుగుతండం తరహాలో గజవేషంలో మూల విరాట్ని అలంకరిస్తారు. ఇలా 108 కుండల నీళ్లలో తడవటం వల్ల పూరి మూల విరాట్కి మరియు అన్న బలరాముడికి మరియు సోదరి సుభద్రకు ప్రతి ఏటా జ్వరం వచ్చిందని 15 రోజుల పాటు ఆ జ్వరం తగ్గే వరకు గుడిలో దర్శనాలు మరియు పూజలను నిలిపివేస్తారు. ఈ 15 రోజుల సమయాన్ని అనాస్సర అని అంటారు. ఆ తర్వాత జగన్నాథుడు దర్శనమిచ్చి రథయాత్ర చేస్తారు. ఈ రథయాత్రకు ముందు దేవుళ్ల కళ్ళను పెయింట్ చేస్తారు. దీనినే నేత్రోత్సవం అని అంటారు. ఆ తరువాత దేవుళ్లను నవయవనంగా తయారు చేసి రథం ఎక్కించడానికి తీసుకొస్తారు. ఈ ప్రక్రియనే నవయవన దర్శనము అని అంటారు. అన్ని హిందూ దేవాలయాల్లో గర్భగుడిలో ప్రతిష్ఠించిన విగ్రహాలను కలపరు. కానీ పూరి దేవాలయంలోని గర్భగుడిలోని మూల విరాట్లనే రథయాత్రకు తీసుకొస్తారు. పూరిని పరిపాలించే గజపతి రాజులు బంగారు చీపిడితో రథం ముందు ఊడుస్తారు. విగ్రహాలను రథంలోకి ఎక్కించడాన్ని పహండి అని అంటారు. రథయాత్రకు సిద్ధంగా ఉన్న దేవుళ్లపై పూరి సంస్థానాధీశులు గంధం నీళ్లు చల్లి చిలకరించి రథం చుట్టూ ప్రదక్షిణలు చేసి రథయాత్రను స్టార్ట్ చేస్తారు. పూరి జగన్నాథుని ఆలయంలోని 4 ద్వారాల్లో ఒకటైన సింహద్వారం దగ్గర ఈ 3 రథాలు ఆగుంటాయి. లార్డ్ జగన్నాథ ఉన్న రథాన్ని నందిఘోష అని, లార్డ్ బలరామ ఉన్న రథాన్ని కాళధ్వజము అని, లార్డ్ సుభద్రాదేవి ఉన్న రథాన్ని గర్పదాలనని అంటారు. ఈ 3 రథాలు జై జగన్నాథ్ హరిబోలో అని నినాదాలు చేస్తూ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరిని పెంచిన తల్లి అయిన గుడించాదేవి మందిర్ దగ్గరకు వెళ్తాయి. 8 రోజుల పాటు దేవుళ్ళు గుడించాదేవి మందిర్ దగ్గరే ఉండి తర్వాత తిరిగొస్తారు. ఈ ఆచారాన్నే నీలాద్రి విజయ అని అంటారు. రథయాత్రకు 15 రోజుల ముందే ఆపేసిన దర్శనాలు రథయాత్ర తర్వాత మొదలవుతాయి. ఆషాఢ శుక్ల పక్షమి పాడ్యమి తిథి నాడు జరిగే పూరి జగన్నాథుని రథయాత్రకు ప్రతి సంవత్సరము కొత్త రథాలను తయారు చేస్తారు. పూరి ఆలయంలోని మూల విరాట్కి కాళ్ళు చేతులు ఉండవు.